డియర్ ఫ్రెండ్స్, ఒక మనిషి ఒకే ఒక మనిషి తన ఆలోచన తీరుతో బక్సర్ అనే ప్రాంతము బీహార్లో ఉంది. చాలా అంటే దేశంలోనే అతి వెనుకబడిన జిల్లాగా బక్సర్ ప్రాంతం. అక్కడ ఒక భూమిహార్ బ్రాహ్మిన్ కుటుంబం నుంచి వచ్చాడు. అందరి నోట్లో నానుతున్న పేరు, దేశాన్నే ఆలోచింపజేస్తున్న పేరు, దేశాన్నే ఒక డైలమాలో పడేసిన పేరు. ఆయన ఎవరో కాదు, ప్రశాంత్ కిషోర్. ఒక వెనుకబడిన ప్రాంతం నుంచి దేశం ఆలోచననే శాసించే లెవెల్లో ఎదిగిన వ్యక్తి మనందరికీ ఒక ఆదర్శంగా మిగలాలి. అసలు బీహార్లో బక్సర్లో ఊళ్ళకు రోడ్లే ఉండవు. అత్యంత దయనీయమైన ఎడ్యుకేషన్ సిస్టమ్. అక్కడ ఈ భూమిహార్ బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఫైనాన్షియలీ అంత గట్టిగా లేవు. అయినా వీటన్నిటినీ ఎదుర్కొని తన స్థాయిని పెంచుకుంటూ మొదటిసారి నరేంద్ర మోదీని గెలిపించే స్థాయికి వచ్చిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అయితే ఈ వ్యక్తి తన రాజకీయ చతురత, నైపుణ్యము రాజకీయ వ్యక్తులను పంచుతూ తన నైపుణ్యం నుంచి దేశవ్యాప్తంగా ఒక పేరు సంపాదించుకున్న వ్యక్తి. దీన్ని ఎవరు కాదు అనలేరు. లోపల కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య ఉన్న వ్యక్తులే ప్రశాంత్ కిషోర్ ఎదుగుదలను ప్రశ్నించగలరు. అయితే ప్రశాంత్ కిషోర్ నిజంగానే ఒక అంటే పొలిటికల్గా ఒక మాస్టర్ అనొచ్చా, లేదా డేటాబేస్డ్ అనలిస్ట్ అనొచ్చా, లేదా రాజకీయ విశ్లేషకుడు అనొచ్చా అని మనం మూడు విధాలా ఆలోచిస్తే ప్రశాంత్ కిషోర్ ఎవరు గెలవగలరో అని ముందే పసిగట్టి ఆ గెలిచే వ్యక్తినే పక్కాగా గెలిచేలాగా వ్యూహాలు రచించి ఆయనను గెలిపిస్తాడు. అంటే ఆ క్యాండిడేట్ తమకు తాము గెలుస్తాము అని ఆలోచన కన్నా ముందే ప్రశాంత్ కిషోర్ ఫలానా వ్యక్తి గెలవచ్చు అని గుర్తుపెట్టి ఆయన చెంతన చేరి ఆయనకు కన్సల్టేషన్ ఇచ్చి సునాయాసంగా గెలిచే విధానాలను ఆయన కనుగొని ఆ వ్యక్తిని గెలిపిస్తాడు తప్ప గెలువని వ్యక్తి చెంతన చేరి గెలిపియడు. అంటే ప్రశాంత్ కిషోర్కి ముందే తెలుస్తుంది ఈ వ్యక్తి ఓడిపోతాడు అని. ఆ వ్యక్తిని సహాయం చేయడానికి ఎప్పుడు పోడు. అది మూర్ఖత్వమే. ఒక ఓడిపోయే వ్యక్తిని
అంటే ఆ ఓడిపోయే వ్యక్తి కాన్ఫిడెంట్గా ఉంటాడు నేను గెలుస్తాడని. కానీ ప్రశాంత్ కిషోర్కి తెలుసుంటుంది ఈ సన్నాసి ఓడిపోతాడని. ఆయనను ఎన్ని డబ్బులు ఇచ్చినా ఆయనకు సపోర్ట్ చేయడు. ఎందుకంటే ఆయన బ్రాండ్ వాల్యూ పడిపోతుందని ప్రశాంత్ కిషోర్కి ఎప్పుడూ చింత ఉంటుంది. అంటే గెలిచే వ్యక్తిని, తాను అనుకున్న గెలిచే వ్యక్తిని సపోర్ట్ ఇచ్చి గెలిపించే పనే ప్రశాంత్ కిషోర్ చేస్తాడు. అంటే గెలుపు గుర్రాలను గుర్తుపట్టే నైపుణ్యం ప్రశాంత్ కిషోర్కి ఉంది. అది ఎవరు కాదనలేదు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ప్రశాంత్ కిషోర్ది ఏమంటే, ఆయన నార్త్ ఇండియాలో పుట్టి పెరిగిన రాజకీయ అరంగేట్రం లేదా రాజకీయ కన్సల్టేషన్ నార్త్ ఇండియా నుంచి స్టార్ట్ చేసిన సౌత్ ఇండియాలో ఎలక్షన్ హ్యాండిల్ చేయడం కూడా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మనం ఎవరు కాదనలేని సత్యం. అయితే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని లాస్ట్ టైమే ప్రశాంత్ కిషోర్కి అంచనా ఉంది. ఆ అంచనాను బలపరచడానికి జగన్ తన దగ్గర సహాయం అడగటము, తన ఐపాక్ టీమ్ని జగన్ ఇలాకాలో ఉంచటము, సర్వేలు చేయించటము, స్ట్రాటజీలు ప్లాన్ చేయటము, అదే కాకుండా ఎలక్షన్ మిషనరీని మొత్తము తన చేతిలో తీసుకొని తన స్టైల్లో నడిపించి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం జరిగింది. దానికి తగిన పారితోషికము ప్రశాంత్ కిషోర్ అందుకున్నారు, నో డౌట్. కానీ జగన్మోహన్ రెడ్డి బుద్ధి చూడండి. అంటే ఇదే పనికి మాలిన కుటిల బుద్ధి, సోమరిపోతుల మొదటి స్ట్రాటజీ ఈ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ. జగన్మోహన్ రెడ్డి గెలిచాక ఇక ఆయనకు ప్రశాంత్ కిషోర్తో పని తీరిపోయింది. జగన్మోహన్ రెడ్డి గెలిచాక ప్రశాంత్ కిషోర్తో పని తీరిపోయింది. కానీ తెలివిగా, అంటే అతి తెలివిగా జగన్ తాను, అంటే ఈ ప్రశాంత్ కిషోర్ తయారు చేసిన ఐపాక్ టీమ్ని టోటలీ హైజాక్ చేసేస్తాడు. అంటే మీరు బీహార్కి వెళ్ళిపోండి, మీ డబ్బు తీసుకొని ఈ ఐపాక్ టీమ్ని నేను యూజ్ చేసుకుంటాను. అంటే ఐపాక్ టీమ్ డిస్మాంటిల్ చేయకుండా ఈ ఐపాక్ టీమ్ని ఎలాగుందో అలా నేను వాడుకుంటా అని ప్రశాంత్ కిషోర్కి ఇష్టం లేకున్నా టోటల్ ఐపాక్ టీమ్ని హైజాక్ చేసి గత 3-4 ఏళ్లుగా వాడుకుంటూ. అయితే ప్రశాంత్ కిషోర్కి ఇది పెద్ద నచ్చని విధానం. ఒక టైపు చూస్తే వెన్నుపోటే. అయితే ఈ వెన్నుపోటుకు సమాధానం ప్రశాంత్ కిషోర్ జగన్ని ఎలాగైనా గెలవనీయద్దు అనే ఒక స్ట్రాటజీ. తనను ఎక్కడ వరకు వాడుకోవాలో అక్కడ వాడుకొని తన టీంనే హైజాక్ చేసిన వ్యక్తిని ప్రశాంత్ కిషోర్ అంత ఈజీగా వదిలిపెడతాడు అనుకోవడము ఈ కడప గ్యాంగ్కే చెందింది. వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటీషియన్స్ సామాన్య జనాలనే చూసి ఎరుగులు కాక వాళ్ళలాగే ఈ ప్రశాంత్ కిషోర్ అన్నీ మూసుకొని బీహార్కి వెళ్ళిపోయి నార్త్ ఇండియాలో తన వ్యాపారాలు చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి చాలా తప్పుగా అంచనా వేశాడు. ప్రశాంత్ కిషోర్ తన టీంని హైజాక్ చేసినందుకు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ జగన్కి ఇచ్చాడు. ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పనికి మాలిన రాజకీయ వ్యక్తి కానీ పనికి మాలిన ప్రజానికం కానీ కాదు. ఆయన
బీహార్కి చెందిన ఒక భూమిహార్ బ్రాహ్మిన్. ఈ బీహార్లో భూమిహార్ బ్రాహ్మిన్స్ అంటే దొరలతో సమానం. అంటే ఈయనేం తక్కువ తినలేదు రాజకీయ అరంగేట్రం. రాజకీయ పరంగా ఈయన బాగానే రాజకీయాలను చూసిన వ్యక్తి. ఇంకా జగన్ చూడలేదేమో. అర్థమైందా? అంటే జగను వాళ్ళ అయ్య ఆస్తులను వెనకేసుకొని, రాజకీయ ఆస్తులను కూడా వెనకేసుకొని, రాజకీయ రెప్యుటేషన్ వెనకేసుకొని ఈ మాత్రం మిట 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 అనుకుంటా 4 ఏళ్ళు కొనసాగించిండు పాలన. కానీ ప్రశాంత్ కిషోర్ ఎలాంటి సహాయం లేకుండా ఎదిగి వచ్చిన మనిషి. అయితే జగన్ తన మార్కు రాజకీయాలు ప్రశాంత్ కిషోర్ పై కూడా ప్రయోగించు, కానీ చితకరబడి ఈసారి ఘోరంగా ఓడిపోతాడు అని ప్రశాంత్ కిషోర్ నోట ఆ మాట వచ్చింది అంటే జగన్ ఎక్కడనో పెద్ద పప్పులో కాలేశాడు. అది ప్రశాంత్ కిషోర్ గుర్తుపట్టాడు. ఇప్పుడు చూడండి, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత కంత్రిగాండ్లో కేటుగాండ్లో వేస్ట్ ఫెలోస్ మనకు దీని నుంచి అర్థం. ప్రశాంత్ కిషోర్ని అడ్డగోల రీతిలో తిడుతున్నారు. అది ప్రశాంత్ కిషోర్ వింటూనే ఉన్నాడు. ఆ ప్రశాంత్ కిషోర్ పడుకున్న పులి లాంటి వాడు. వాణ్ణి మీ సూదితో గుచ్చి లేపితే వాడు లేచిందంటే మీరు సూచితో గుచ్చాడు, వాడు కత్తితో పొడుస్తాడు. అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ పనికి మాలిన లీడర్స్, ప్రశాంత్ కిషోర్ చెప్పుకు కూడా పనికి రాని లీడర్స్ ప్రశాంత్ కిషోర్ని గెలికితే ఊరుకుంటాడా? తన మార్క్ రివెంజ్ తీసుకున్నాడు. ఆ రివెంజ్ ఇట్లా ఉండాలండి, ఏదైనా డీసెంట్గా వాళ్ళని ఏం చేయకుండా. ఇప్పుడు చూడండి, జగన్ బిలబిలలాడుతున్నాడు. ఏం చేయాలో అర్థమైతే లేదు, పారిపోయిండు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు, వస్తాడో లేదు కూడా తెలియదు. అంటే ఎలక్షన్ రోజు దిగుతుండొచ్చు ముఖం చూపించుకోవడానికి. జగన్ పారిపోయాడు, ఎలక్షన్ కాగానే పారిపోయాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని అంతా వదిలేసి పారిపోయాడు. అని పారిపోవడానికి ఎవరు కారణం అంటే ప్రశాంత్ కిషోరే. ఈ సన్నాసులకు ఏం తెలియదంటే ప్రశాంత్ కిషోర్కి వైఎస్ఆర్సీపీ లొసుగులని తెలుసు. తాను ప్రొఫెషనలిజం పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ తల ఎత్తుకొని ఆంధ్రప్రదేశ్లో ఏ గలీలో తిరగలేదు. అలాంటి పరిస్థితి ప్రశాంత్ కిషోర్ తేవచ్చు అని మర్చిపోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుక్కల్లాగా మురిగితే దాని పరిణామం చూసారా? ప్రశాంత్ కిషోర్ జాతీయ రాజకీయాల కన్నా ఎక్కువ వైఎస్ఆర్సీపీ ఓటమినే హైలైట్ చేస్తూ వస్తున్నాడు దేశంలో. ఇప్పుడు టోటల్ దేశంలో జగన్ ఓడిపోతాడు అనే అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ దేశవ్యాప్తంగా ఈయన వ్యాపింపజేశాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సైలెంట్గా ఓడిపోయేది విడిచిపెట్టి పాపులర్ అయి ఓడిపోతుంది. దేశవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అంటే పరువు బజారుకి ఇచ్చాడు. బజారుకి ఇడవడం మామూలుగా ఇడవలేదండి. చూడండి ఏమన్నాడు, అగర్ జగన్మోహన్ రెడ్డి జీత్ గయా తో इसका मतलब है मेरे मुंह पे గోబర్ పుత్వానా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే నా ముఖం మీద పెండ పూసుకున్నట్టే, పెండబడ్డట్టే. अगर जगनमोहन रेड्डी बहुत मार्जिन से हार गया, अगर हार गया तो भी उसके मुंह पर गोबर पुतवाने के समान है. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆయన ముఖాన ఆయన పెండ కొట్టుకున్నట్టే. అంటే ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్య ప్రశాంత్ కిషోర్ చేయడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి
నక్కకు నాగలోకానికి ఉన్న తేడా. అంటే నాగలోకం ఈయన కాదు, జగన్ కాదు. నక్క జగన్, నాగలోకం ప్రశాంత్ కిషోర్. అంటే నీ బ్యాక్గ్రౌండ్, నీవు ఎలా పెరిగావో, ఎక్కడ పుట్టావో, ఎట్లా కన్వర్ట్ అయ్యావో, నీ రాజకీయం ఎట్లా సాగించావో, ఎవడి భుజాల మీద పడి ఏడ్చావో, తండ్రి చనిపోయినప్పుడు కూడా నవ్వుకుంటూ రాజకీయాలు చేశావు. ఇదంతా ప్రజలు చూసి చూడనట్టు వ్యవహరించారు, కానీ దేవుడు చూశాడు, తగిన పనిష్మెంట్ ఇచ్చాడు. అర్థమైందా? సొంత చెల్లిని అమ్మని విడిచిపెట్టనోడు రాజకీయాలకు పనికిరాడు అని హిందీలో చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు. जो अपने माँ को और बहन को इज्जत नहीं दे सकता, అంటే నైతిక పరంగా అమ్మని చెల్లెలని రెస్పెక్ట్ ఇయ్యనేవాడు వాడు రాజకీయాలకు పనికిరాడు అని ప్రశాంత్ కిషోర్ పెండ ఆల్రెడీ తీసుకొని ముఖాన పట్టేసి. ఇంకో అద్భుతమైన విషయం ఏం చెప్పిండంటే, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ సే పహలే హీ హార్ గయా, అంటే ఎలక్షన్లో ఓటుకు పడక ముందే ఓడిపోయిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. ఇది ఎంత పెద్ద మాట! ఇది అంటే గోబర్ పత్వానా అనేది ఫస్ట్ టైం ప్రశాంత్ కిషోర్ వాడాడు. ఎందుకు వాడిండు అంటే, తనకు జరిగిన వెన్నుపోటు, తన ప్రతీకారం తెచ్చుకోవడానికి ఇలాంటి కఠినమైన పదాలు నేషనల్ మీడియాలో వాడి మన పేరుని నాని, ఆ బోని, ఈ గడ్డం నాని, వీళ్ళంతా నేషనల్ మీడియాలో ఇవ్వకి తెలియదు, కానీ ప్రశాంత్ కిషోర్ నేషనల్ మీడియాలో ఫేమస్. సో నేషనల్ మీడియాకి పోయి జగన్ పరువు ఎలక్షన్ కన్నా ముందే పీకి పారేసిన ధైర్యవంతుడు, సుశీలుడు, జ్ఞానవంతుడు, రాజకీయ పరిపక్వత కలిగిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. కనుక మనమందరము ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీని అవలంబించాలి. సైలెంట్గా పెద్ద వ్యక్తిని కూడా అడ్రస్ లేకుండా చేయడం ప్రశాంత్ కిషోర్ యొక్క నైపుణ్యము. అనవసరంగా వాగకుండా తన అంటే తనకు ఆపోజిట్ ఉన్నవాడు, అంటే తన కయ్యం చేసిన వాడు తనతో కయ్యం పెట్టుకున్న వాడిని టైము అదును చూసి సావు దెబ్బ కొట్టాడు ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్ ఇచ్చినాకనే వైఎస్ఆర్సీపీ 50% చచ్చుబడింది. తమ సోషల్ మీడియా సైలెంట్ అయిపోయింది. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో ఇంత పెద్ద మాట అన్నాడు అంటే దానికి ఒక వాల్యూ ఉంది, ఒక సోషల్ వాల్యూ ఉంది, పొలిటికల్ వాల్యూ ఉంది. టోటలీ రాజకీయంగానే ఒక స్టేట్మెంట్, బలమైన స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోతాడు అని స్పష్టంగా చెప్పడం వల్ల ఆయన మనమందరం ఆయనను థ్యాంక్స్ చెప్పాలి. అదే కాకుండా ప్రతి యాంటీ మోదీ ఛానల్కి పోయి మోదీ జెండా ఎగరవేసి తిరిగి వచ్చాడు. చంప చళ్ళు మనిపించి ఇంటర్వ్యూ ఇచ్చి చంప చళ్ళు మనిపించి కమ్యూనిస్ట్ పార్టీతో సహా మోదీ ద్వేషించే ఛానల్లో ఎంటర్ అయి వాళ్ళ చంప పగలగొట్టి పండ్లు ఊడగొట్టి నవ్వుకుంటూ బయటికి వచ్చిన ఏకైక వ్యక్తి ప్రశాంత్ కిషోర్. గనక మనము ఇండియా కూటమి స్థిరంగా ఇప్పుడు ఉండదు అనడానికి బలమైన నిదర్శనం ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు మాత్రమే. కనుక మనమందరము ప్రశాంత్ కిషోర్ని అంటే కొనియాడాలి, ఆయనకు మన సపోర్ట్ అందించాలి. ఎందుకంటే
ఇంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖాన పెండగొట్టిన వ్యక్తే లేడు. చంద్రబాబుకు వాళ్ళకు కూడా అంత దమ్ము లేదు. కానీ ప్రశాంత్ కిషోర్ నాణ్యమైన పెండతో జగన్మోహన్ రెడ్డి ముఖాన కొట్టి, అంటే ఒక స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు. అంటే ఆయనను అభినందించవలసిందే, పొగడవలసిందే. ఆయనకు మన తరఫున థ్యాంక్స్ చెప్తూ మనమందరము నీతివంతమైన వ్యక్తులకే ఓటు వేయాలి, అభివృద్ధి కాంక్షించే వ్యక్తిని ఎన్నుకోవాలి, న్యాయం చేయడానికి పోరాటం చేసే వ్యక్తిని ఎన్నుకోవాలి, మన జీవన ప్రమాణాలు పెంచే వ్యక్తిని ఎన్నుకోవాలి అని చెప్తూ నమస్కారం.